పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు నుంచి కొన్ని రోజుల కిందట మొదటి సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మాట వినాలి పేరుతో సాగే ఈ పాటకు మంచి క్రేజ్ అయితే ఏర్పడింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఈ పాటను ప్రముఖ మాండలిక రచయిత పెంచల్ దాస్ అయితే రాశారు. మాట వినాలి పాటకు పెంచల్ దాస్ రాసిన సాహిత్యం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా ఉందని కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. పెంచల్ దాస్ ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో జానపద పాటలను అయితే రాశారు. నాని హీరోగా వచ్చిన కృష్ణార్జున యుద్ధం సినిమాలో దారి చూడు, జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేతలోని ఏడబోయినాడో సాంగ్స్తో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆయన పాట పాడే విధానం, ఆయన గొంతులోని మట్టి వాసన ఆ జానపద పాటల్ని ఇంకా స్పెషల్గా చేస్తాయని అందరూ అంటుంటారు. అయితే హరిహర వీరమల్లులోని మాట వినాలి సాంగ్ను వాస్తవానికి ఆయనే పాడాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల సడన్గా ట్రాక్లోకి పవన్ కళ్యాణ్ వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా పెంచల్ దాసే వెల్లడించారు. ఇక విశ్వక్ సేన్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు పెంచల్ దాస్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో భాగంగా యాంకర్ సుమ పెంచల్ దాస్ను పాట పాడమని కోరగా ఆయన పాటను పాడిన తర్వాత విషయాన్ని అయితే వెల్లడించారు. ఈ పాటను తాను పాడాల్సిందని, కానీ అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ పాట పాడారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే సడన్గా ఈ పాట పాడడానికి పవన్ ఎందుకు లైన్లోకి వచ్చారనేది మాత్రం పెంచల్ దాసు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే లైలా సినిమాలో పెంచల్ దాస్ పాడిన ఓహో రత్తమ్మ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విశ్వక్కు జోడీగా ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకైతే రానుంది.